కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రునితో శంభువను విప్రుడు పోరజన సమ్మతి చెప్పుట. సీసము. భరతవంశంలో శ్రేష్ఠుడివైన ధృతరాష్ట్ర మహారాజా, ఈ పోరులంతా కలిసి తమ మాటలుగా నీకు చెప్పుమని నన్ను నియమించిన మాటలను జాగ్రత్తగా విను. ఏ వంశంలో పుట్టిన రాజులలో వెదికినప్పటికీ ఎక్కడా తగనిది అంటూ కనబడదు. మీరు కన్న కొడుకుల వలె మమ్మల్ని, ప్రజలని ప్రేమగా పాలించారు. నిజానికి దుర్యోధనుడైన ప్రజలకు చేసిన అకృత్యమంటూ ఏమీ లేదు. ఇంక లోకోత్తరుడైన వ్యాసమహర్షి నిన్ను ఏం చేయుమని చెప్పాడో ఆ పని తప్పకుండా చేయవలసింది. కందము. మాకు దుహకం అతిశయించేటట్లుగా నీవు మమ్మల్ని విడిచి వెడుతున్నావు. మేమి దుహకం పొగొట్టుకునే స్థితికి నీ గుణాలే మాకు బంధువుల వలె తోడు నిలుస్తాయి. నీ గుణాలు తలుచుకొంటూ నీ వియోగ దుహకం మరిచిపోతామని భావం. ఆట వెలది. ధృతరాష్ట్ర మహారాజా, మీ తాత శంతనుడు, తండ్రి విచిత్రవీర్యుడు, సోదరుడు పాండురాజు ఎట్లాగో దుర్యోధనుడు కూడా అట్లాగే ఈ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించాడు. నీలో గాని దుర్యోధనుడిలో గాని తప్పు ఏమీ లేదు. వచనము. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు ఒక దుర్యోధనుడి వైపు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రుపదుడు, విరటుడు మరో ధర్మరాజు వైపు అయి విధి ప్రేరేపించడం మూలంగా యుద్ధం చేశారు. అందువలననే క్షత్రియులంతా నశించిపోవటం జరిగింది. ఇదంతా దుర్యోధనుడొక్కడే చేశాడా? అది కాక రాజులకు యుద్ధం అనేది ఉత్తమ కర్తవ్యమైన ధర్మం గదా. ఆ యుద్ధంలో మరణం కూడా ఉత్తమలోకాలు సాధించి పెట్టేదే. నీ కొడుకు దుర్యోధనుడు తనకు సహాయంగా తన పక్షంలో యుద్ధం చేసిన వారితో కలిసి తనుగూడా ఇప్పుడు పుణ్యలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నాడు. ఎప్పుడు ధర్మమే ఆచరించే స్వభావం కలిగిన నీకు కూడా ఉత్తమ లోకాలు సులువుగానే లభిస్తాయి. ఇంకా ఆ తర్వాత మా అదృష్టవశాన దయ నిండిన పాండవులను మాకు, రాజ్యానికి రక్షకుడుగా పొందాము. ఆ పైన వినుము. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా, దేవలోకాన్నైనా పాలించే సామర్థ్యం ఉన్న పాండవులకు ఈ భూమిని పరిపాలించటం ఎంత పని? ఈ రాజ్యాన్ని పాండవుల చేతి కప్పగించి అన్ని విధాలుగా మమ్మల్ని బ్రతికించావు. సీసము. ధర్మరాజు చాలా ముందుచూపు ఉన్నవాడు. గొప్ప మంత్రులు గలవాడు. చుట్టాలను పాలించే స్వభావం గలవాడు. శత్రువులపై కూడా దయ ఎక్కువగా గలవాడు. నిష్కల్మషమైన ఆలోచనలు, సమయస్ఫూర్తితో గూడిన బుద్ధి వైభవము, మంచి నడవడిక ధర్మరాజుకు చిన్నప్పటినుంచి అలవడ్డాయి. ఇతరులందరినీ తనవలెనే చూస్తాడు. ఇతడి తమ్ముళ్లు కూడా ప్రశంసించబడే మంచి లక్షణాలతో ఈ ధర్మరాజు వంటివారే. ఈ పాండవులను, మమ్మల్ని, ప్రజలను రక్షించటం మాత్రమే కాదు, దేవతల కొరకు అగ్రహారాలుగాను, బ్రాహ్మణులకు మాన్యాలుగాను పూర్వరాజులు ఇచ్చిన ఊళ్లను కాపాడుతారు. అంతేకాకుండా దేవతలకు, బ్రాహ్మణులకు తాము స్వయంగా కూడా చాలా ఊళ్లు ఇస్తారు. కందము. ప్రసిద్ధమైన కీర్తి కలిగిన ధృతరాష్ట్ర మహారాజా, వినుము. పాండవులు మంచివారి విషయంలో చాలా మంచివారు. దుర్మార్గుల విషయంలో చాలా కఠినులు. ఆ పాండవులలో అహంకారం గాని, లోభం కాని మందుకు కూడా స్వల్పంగానైనా లేవు.
కందము. పరాక్రమవంతులు, నిర్వికారమైన మనస్సు కలిగిన వారు అయిన పాండవులు పట్టణవాసులకు, పల్లెలలో ఉండే ప్రజలకు ఈ నిరంతరము మిక్కిలి సంతోషం గలిగిస్తారు. పెద్దల మీద అత్యధికమైన భక్తి గలవారు. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! కుంతీదేవికి ఆమె కోడళ్లకు పట్టణ ప్రజల మీద, పల్లె జనుల మీద దయ చాలా ఎక్కువ. వాళ్ళు ఆ ప్రజలు తమకు గోచరించినప్పుడు మేలు మాటలు చెబుతారు. తేటగీతి. నిర్మలమైన మనసు కలిగిన ధృతరాష్ట్ర మహారాజా! మమ్మల్ని నీవెప్పుడు ఆదరించటం తెలిసిన ఈ పాండవులు వారి స్త్రీలు మమ్మల్ని గౌరవిస్తారు. విచారం విడిచిపెట్టు. సామ్రాజ్యం నిర్వహించవలసిన బరువు ధర్మజుడి పైన ఉంచుము. మనసు నిశ్చింత చేసుకొమ్ము. నీకు తోచిన విధంగా వనగమనం చేయుము. వచనము. పౌరుల అభిప్రాయాన్ని ఆ బ్రాహ్మణుడి శంభువు నోట ఆ విధంగా విన్న ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. ఈ పౌరజనులకు ఎవరి స్థాయికి తగిన విధంగా వారికి ఆ ప్రకారంగా క్రమంగా వీడుకోళ్లు చెప్పి ఇళ్లకు పంపించాడు. తనుగూడా గాంధారితో కలిసి లోపలి మందిరానికి వెళ్లాడు. ఆ రోజు ఇంకా మిగిలి ఉన్న పగలు, ఆ రోజు రాత్రి గడిపి మర్నాడు విదురుడిని పిలిపించి అతడితో ఇట్లా అన్నాడు. మరణించిన బంధువులందరికీ సవిశేషంగా శ్రాద్ధాలు పెట్టాలనే సంకల్పం కలిగింది. అందువలన అరణ్యగమనం కొన్నాళ్లు మానుకొంటున్నాను. నీవిప్పుడు ఆ ధర్మరాజు దగ్గరికి పోయి ఈ పని ఏర్పాటు చేయుము. అనగానే విదురుడు సరే అని వెళ్లాడు. అక్కడ తమ్ముళ్లతో కలిసున్న ధర్మరాజును చూచి అతడితో విదురుడు ఇట్లా అన్నాడు. సీసము. ధర్మరాజా! మీ తండ్రి ధృతరాష్ట్రుడు భీష్ముడికి, బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవులకు, దుర్యోధనుడు మొదలైన కొడుకులకు, ఇంకా యుద్ధంలో మరణించిన మిగిలిన బంధువులకు సవిశేషంగా శ్రాద్ధ కర్మలు చేయాలనే ఆలోచన కలగటం వలన కార్తీక పూర్ణిమ వరకు అరణ్యాలకు వెళ్లకుండా ఆగాడు. ఇంక నీవు తగువిధంగా చేయవలసింది అన్నాడు విదురుడు ధర్మరాజుతో. ధర్మరాజు ఆ మాటలకు సంతోషంగా అంగీకరించాడు. అర్జునుడు కూడా అది తగిన పని అన్నాడు. భీముడు మాత్రం కోపంతో ఎర్రబడిన ముఖంతో విదురుడి ముఖంలోకి చూస్తూ పెదవులు అదురుతుండగా ఏదో అనబోయాడు. వచనము. భీముడు కోపంతో విదురుడితో ఏదో అనబోతూ ఉండగా అర్జునుడు నేర్పుగా భీముడిని మాట్లాడకుండా నివారించి మెల్లగా ఇట్లా అన్నాడు. సీసము. ధృతరాష్ట్రుడు మనరాజు, పైగా పెద్దవాడు. భీష్మాదులైన దాయాదులకు శ్రాద్ధ క్రియలు చేయుటకొరకు నీవు రాజులను జయించి సంపాదించిన ధనధాన్యాలు అడుగుతున్నాడు. నీవు దానికి ఒప్పుకోకపోవటం మన కీర్తిని, ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మరాజు చేయదలుచుకున్న పనిని మనం అడ్డగింపవచ్చునా? పూర్వం మనమే ధృతరాష్ట్రుడిని అర్థించేవాళ్లం. అటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు అది అడవులకు పోతూ మనలను అర్థిస్తున్నాడు. ఆ పని మనం చేసి పెట్టవద్దా? మరొక మాట చెప్పకుండా నీవు ధృతరాష్ట్రుడి పని చేయటం ఉచితం అన్నాడు భీముడితో అర్జునుడు. కందము. అర్జునుడు ఆ విధంగా భీముడితో చెప్పిన మాటలను అటువైపు చెవిపెట్టి ధర్మరాజు విన్నాడు. చాలా సంతోషించి అర్జునుడిని మనసులోనే ప్రశంసించాడు. అర్జునుడి మాటలకు అతడితో భీముడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. భీముడర్జునునితో ధృతరాష్ట్రునుద్యోగంబునకు బ్రతికులించి చెప్పుట. కందము. అర్జున, ధృతరాష్ట్రుడు ఇంతవరకు చేసిన శ్రాద్ధాలు సరిపోలేదా? భీష్మాదులైన బంధువుల ముఖకు ఇంకా చేయవలసి వస్తే అందుకు మనం పనికిరామ. దుష్టబుద్ధి అయిన ధృతరాష్ట్రుడే ఎందుకు చేయాలి? కందము.
ఆ ధృతరాష్ట్రుడు మనకు చేసిన పరాభవాలు మరిచిపోయావా? ఆ సమయంలో భీష్ముడు బాహ్లికుడు మొదలైన ఈ బంధువులు ఏమైనారు? వాళ్ల సంగతి మనకు తెలియదా? అటువంటి బంధువులు మనకెందుకు? వాళ్లకు శ్రాద్ధక్రియలు చేయనవసరం లేదు. కాబట్టి ధృతరాష్ట్రుడి కోరిక అంగీకరించనక్కర్లేదు. వచనము: భీష్మాదులను మనం బంధువులుగా గ్రహించనే అవసరం లేదు, కాబట్టి వారికి సంబంధించిన మేలు ఊర్ధ్వలోకాలు కలగడం కొరకు విరుద్ధంగా మాట్లాడితే తప్పేమీ లేదు. ఇంకొక మాట వినుము. తేటగీతి: ఊర్ధ్వ దైహిక క్రియలు కర్ణుడికి చేయాలనుకొంటే పుత్రవాత్సల్యంతో శ్రద్ధగా అపూర్వమైన వైభవంతో కుంతీదేవి చేయవచ్చు. దానికి ఎదురు మాటాడటం తప్పు. వచనము: అట్లా చెప్పి భీముడు అర్జునుడితో మళ్ళీ ఇలా అన్నాడు. సీసము: అర్జున, ఆ రోజు ద్రౌపదిని సభలో పరాభవించిన విధము, ఆ ద్రౌపది వెన్నంటి రాగా ధర్మరాజు అడవుల వెంట తిరగటము మనసులో నాటుకొనకుండా మర్చిపోవటం నీకు ఎట్లా సంభవించింది? ద్రౌపదిని అవమానించిన ఆ రోజు ఈ ధృతరాష్ట్రుడు తండ్రి కాడా? అప్పుడు భీష్మాదుల బాంధవ్యం ఎక్కడికి పోయింది? వాళ్ల సంగతి ఈ విదురుడికి తెలియదా? అని అంటుంటే ధర్మరాజు భీముడిని తగు మాటలతో వారించాడు. అర్జునుడింకా భీముడితో ఇట్లా అన్నాడు. ధృతరాష్ట్రుడు గౌరవానికి అర్హుడు కాడా? ఈ విధంగా మాటాడకుము. అన్నగారి ఆజ్ఞ నిర్వహించటం మనకు నియమం గదా. కందము అని చెప్పి భీముడిని బలవంతంగా మాటాడకుండా చేసి అర్జునుడు విదురుడిని చూచి ఇట్లా అన్నాడు. మా తండ్రిగారైన ధృతరాష్ట్రుడు తన బంధువుల కొరకు శ్రాద్ధాది పుణ్యకర్మలు ఏ విధంగా చేయాలని మనసులో అనుకున్నాడో ఆ విధంగా ఘనంగా చేయవచ్చును. కందము నా సంపదను గ్రహించి తన మనసు సంతోషించే విధంగా తన బంధువులకు పుణ్యకర్మలు ఘనంగా ధృతరాష్ట్రుడు చేస్తాడు. పుణ్యాత్ముడా విదురా, ఆ ధృతరాష్ట్రుడికి ఆనందం కలిగించే ఈ విషయాన్ని తొందరగా వెళ్లి చెప్పవలసింది అన్నాడు అర్జునుడు. చంపకమాల అర్జునుడి మాటలు విని ధర్మరాజు చాలా సంతోషించాడు. వాత్సల్యంతో అర్జునుడిని ప్రశంసించాడు. విదురుడిని చూచి పుణ్యాత్ముడా, కురువంశాన్ని ఉద్ధరించే ధృతరాష్ట్రుడు నా సంపదలు అర్జునుడి సంపదలు తీసుకొని తన ఇష్ట ప్రకారం ఘనంగా శ్రాద్ధకర్మలు చేస్తాడు. ఇట్లా చేయటమే నా మనసుకు ఇష్టం అని నీవు ధృతరాష్ట్రుడితో విన్నవించుము అన్నాడు. వచనము అని చెప్పి మళ్లీ ధర్మరాజు విదురుడితో ఇట్లా అన్నాడు. కందము అరణ్యవాసంలో చాలా శ్రమపడ్డవాడు కాబట్టి భీముడు ఆ బాధలు మనసులో పెట్టుకొని అనుచితమైన మాటలు ఏవో చాలా అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడితో కోపగించుకొనవద్దని చెప్పుము అని ధర్మరాజు విదురుడితో అన్నాడు. కందము విదురా, ఈ భీముడేమంటే మాత్రం ఏమవుతుంది? ధృతరాష్ట్రుడే మాకు ఉత్తమ దైవం. హృదయపూర్వకంగా ఆయన అనుగ్రహాన్ని మేము పొందాము. ఆయనే ఈ రాజ్యానికి మమ్మల్ని అభిషేకించాడు. వచనము ఆ విధంగా చెప్పిన తరువాత ధర్మరాజు ముఖ వికాసంతో కందము భీష్మాదులైన పితృదేవతలకు శ్రాద్ధకర్మలు తనకు నచ్చినట్లుగా నిర్వహించేటట్లు ధృతరాష్ట్రుడిని సిద్ధం చేయుము. అర్జునుడు ఉత్సాహంగా పెక్కు గుర్రాలు, బంగారము, ఆవులు, రథాలు ఏర్పాటు చేస్తాడు. కందము మాకు తండ్రి పాలకుడు అయిన ధృతరాష్ట్రుడిని దేవతలకు బ్రాహ్మణులకు ఊళ్ళు ఇమ్మని చెప్పుము. నీవు ధృతరాష్ట్రుడి వద్దకు తిరిగి వెళ్లటానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నేను చెప్పిన మాటలు అతడికి చెప్పుము. అవసరమైన పనులు నీవు చూస్తూ ఉండుము.
కందము. ధర్మరాజు మాటలకు విదురుడు చాలా సంతోషించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు: నీవు పంపిన పని కొరకు ధర్మరాజు వద్దకు వెళ్ళాను. విషయం చెప్పాను. అతడు సంతోషించాడు. కందము. నీ కోరిక విని సంతోషించిన ధర్మరాజు అర్జునుడి వైపు చూచాడు. అర్జునుడు ఇంకా ఎంతో సంతోషించాడు. ఓ రాజా! ఆ ధర్మరాజు, అర్జునుడు ఇద్దరూ నీ కొరకు తమ ప్రాణాలు సైతం దాచుకొనరు. ఇక సంపద దాచుకొనటం అనేది సంభవమా? కందము. రాజా! భీష్ముడు మొదలైన వాళ్లందరూ తమ తమ పాపాలు పోగొట్టుకొని మనసు నిండా సంతోషించే విధంగానూ, లోకల్లో నీకు మంచి పేరు వచ్చే విధంగానూ, నీ ఇష్టం వచ్చిన విధంగా వాళ్లకు శ్రాద్ధకర్మలు చేయుము. చంపకమాల. నీ కొడుకులు దుర్యోధనాదులు పుణ్యలోక సుఖాలకు నివాసాలు అయ్యే విధంగా సమస్తమైన బ్రాహ్మణ సమాజానికి వాళ్లు తృప్తిపడేంతగా నీ ఇష్టం వచ్చినట్లుగా బంగారము, మంచి రత్నాలు, ఊళ్ళు, గుర్రాల, ఆవుల మందలు దానం చేయుము. ఓ జనమేజయ మహారాజా! విదురుడిట్లా అనటంతోటే ధృతరాష్ట్రుడికి మనసులో సంతోషం అధికమైనది. చంపకమాల. తరువాత ఆ సందర్భంలో భీముడన్న మాటలు కూడా విదురుడు ఒక విధంగా ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. కురు రాజా! ఆ భీముడు దురహంకారి. అహంకారంతో అతడు అన్న మాటలు లెక్క చేయదగనవి కావు. నీవు వాటిని మనసులో పెట్టుకొనవద్దు అని ధృతరాష్ట్రుడికి ఆనందం పొంగి ప్రవహించే విధంగా ధర్మరాజు, అర్జునుడు చెప్పిన మాటలను విదురుడు ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్పాడు అని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్పాడు. ఆట వెలది. జనమేజయ మహారాజా! ఆ ప్రకారంగా ధర్మరాజార్జునుల అభిప్రాయాన్ని విదురుడి మాటలలో విని ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. కార్తీకమాసంలో పూర్ణిమనాడు మంచి బ్రాహ్మణులను అందర్నీ పిలిపించి భీష్మాదులనుద్దేశించి మిక్కిలి ఏకాగ్రతతో శ్రాద్ధకర్మలు చేయనారంభించాడు. సీసము. ధర్మరాజు ఎంతో ఉత్సాహంగా బంగారం, రత్నాలు, ఆవులు మొదలైన వస్తువులు పంపించాడు. ధృతరాష్ట్రుడు వాటితో గొప్పగా బాహ్లికుడికి, సోమదత్తుడికి, భూరిశ్రవసుడికి శ్రేష్టమైన విధంగా శ్రాద్ధకర్మలు చేశాడు. తన కొడుకులు అందరికి పేరు పేరున ఇష్టానుసారం తగు విధంగా శ్రాద్ధకర్మలు చేశాడు. తర్వాత అల్లుడైన సైంధవుడికి, ఇంకా మిగిలి ఉన్న బంధువులకు, అవసరం అనిపించిన మిత్రులైన రాజులకు, ద్రోణుడికి, ఇంకా మనసుకు తోచిన తన ఇష్టమైన వారికి లోటు లేని విధంగా ఉత్తమలోకాలు కలిగించే శ్రాద్ధక్రియలను చేసి చంపకమాల. ఆ ధృతరాష్ట్రుడు శ్రాద్ధ కర్మాచరణంలో మిక్కుటమైన దీక్ష కలిగినవాడై దానం చేయాలనే తన కోరిక అడ్డులేని విధంగా సాగుతుంటే అది తెలిసి ధర్మరాజు ఆనందిస్తుండగా అందరూ ప్రశంసించే విధంగా 15 రోజులపాటు సాటిలేని రత్నాలు, బంగారము, ఆవులు, గుర్రాలు, అలంకారాలు, వస్త్రాలు, కన్నెలు, ఊళ్ళు మొదలైన అనేక వస్తువులను దానం చేశాడు. ఆట వెలది. ఓ జనమేజయ మహారాజా! ధృతరాష్ట్రుడు బ్రాహ్మణులకు భూదానం కొంత చేస్తే ధర్మరాజు అంతటితో ఆగకుండా ఇంకా ఊళ్లకు ఊళ్ళు ఆ ధృతరాష్ట్రుడి చేత దానం చేయించాడు. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు గాంధారి సహితుండై వనంబునకు బోవుట. ధర్మరాజు ఇంకా అధికంగా బ్రాహ్మణులకు గ్రామాలు దానం చేయమని ధృతరాష్ట్రుడిని ప్రోత్సహించగా ధృతరాష్ట్రుడు అందుకు మనసులో చాలా సంతోషించాడు. అనేకాలైన గ్రామాలను బ్రాహ్మణులకు దానంగా అగ్రహారాలుగా ఇచ్చాడు. గాంధారరాజు మొదలైన చుట్టాలకు అధిక దక్షిణలతో శ్రాద్ధ కర్మలు చేశాడు.
ఈ విధంగా ధృతరాష్ట్రుడు భారత యుద్ధంలో మరణించిన తన బంధువులందరికీ ఉత్తమలోకాల సౌఖ్యం కలుగజేసే శ్రాద్ధ కర్మలు చేసి తన కోర్కె నెరవేర్చుకున్నాడు. అరణ్యగమనానికి వీలుగా మిగిలిన అన్ని పనులు పూర్తి చేసుకుని మర్నాడు అంటే మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నాడు ఉదయాననే ఋత్విక్కులను కూర్చుకొని గృహం విడిచిపోవడానికి ఉదవసీయం అనే యజ్ఞం చేశాడు. పాండవులను మిగిలిన బంధువులను తన స్నేహితులను అందరినీ పిలిపించాడు. అరణ్యాలకు బయలుదేరుతున్న విషయం చెప్పాడు. సేవకులకు అందరికీ వారి వారి స్థాయికి తగిన విధంగా ధనమిచ్చి గౌరవించాడు. గాంధారితో కలిసి నారుచీరలు జింకచర్మాలు ధరించి అక్షతలు గంధము పుష్పాలతో ఇంటిని పూజించాడు. అందుకు సంబంధించిన వస్తువులన్నిటినీ విడిచిపెట్టాడు. భార్య వెన్నంటి నడుస్తుండగా యాజకులు అగ్నులు సమిధలు మొదలైన సాధనాలను తీసుకొని తనకు ముందుగా సమీపంలో వెళుతుండగా వారి వెనుకే బయలుదేరి మందిరం దాటి వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి కుంతి ప్రభృతులు వచ్చారు. కందము కుంతి మొదలైన కురువంశపు స్త్రీలు అందరూ మిక్కిలి దుహకంతో కుమిలిపోతూ కనురెప్పల చివరల నుండి కన్నీటి చుక్కలు రాలిపడుతుండగా వెంట వస్తూ ఉంటే వచనము కుంతి ప్రభృతి స్త్రీలందరూ విచారిస్తూ వెంట వస్తూ ఉండగా ఆ ధృతరాష్ట్రుడు అరణ్యాభిముఖంగా ముందుకు వెళ్లుతూ ఉన్నాడు. తేటగీతి జనమేజయ మహారాజా ఆ విధంగా నగరు విడిచి వెళ్లిపోతున్న ధృతరాష్ట్రుడిని ధర్మరాజు రెప్పవేయకుండా దోహకంతో జాలిగొలుపుతూ చూచి ఏడ్చి అయ్యో మహారాజా ఎక్కడికి వెళ్ళుతావు అంటూ ఒళ్ళు వణకిపోతూ ఉండగా కూలబడిపోయాడు అని వైశంపాయనుడు జనమేజయుడితో అన్నాడు. కందము జనమేజయ దోహకాతిశయం చేత ధర్మరాజు నెలిమీద చతికలబడిపోవటంతో అర్జునుడు వెంటనే సత్వరంగా ఆ ధర్మరాజును లేవదీసి ఓదార్చాడు. తాను కూడా దోహకంతో కుమిలిపోయాడు. వారిద్దరి దురవస్థ తీరు మాటలతో చెప్పడం సాధ్యం కాదు. వచనము భీమనకుల సహదేవులు కృపుడు యూత్సుడు సంజయుడు ఇంకా ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు దోహకంతో క్షోభించారు. కుంతి శోకిస్తూ గాంధారి చేతిని తన భుజంపై ఉంచుకొని నడుస్తున్నది. ధృతరాష్ట్రుడు గాంధారి భుజంపై చెయ్యివేసిపోతున్నాడు. అప్పుడు ద్రౌపది అర్జునుడి భార్యలైన సుభద్ర చిత్రాంగద ఉలుచి తన కొడుకును తీసుకొని అభిమన్యుడి భార్య ఉత్తర ఇంకా అక్కడ ఉండే స్త్రీ జనం అంతా గొర్రెల మందల అరుపులను స్ఫురింపజేస్తూ పెద్దగా ఏడ్చారు. వారి ఆ అవస్థ జూదం ఆడిన ఆ రోజు పాండవులు నగరు విడిచి వెళ్లే సమయంలో వలె ఉన్నది. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అరణ్యానికి పోవటం రూఢి కావడంతో పోరుల పిల్లలు పెద్దలు అంతా ఆ ధృతరాష్ట్రుడిని చూడటానికి వచ్చారు. ఆట వెలది. ఎండవానల పొడ తెలియని ఎప్పుడు ఇల్లు విడిచి బయటకు రాని ఇల్లాళ్ళు అంతా ఆ వృద్ధుడైన ఆ ధృతరాష్ట్రుడిని చూడటానికి దుహకంతో చెదరిన మనస్సులతోనూ వ్యథ వలన తడబడుతున్న నడకలతోనూ బయటకు వచ్చారు. కందము అడవులకు వెళ్లుతున్న ధృతరాష్ట్రుడిని చూడటానికి ఇండ్లలో నుండి బయటకు వచ్చిన జనం నేలమీద ఎత్తైన మేడలమీద క్రింది నుండి పైదాకా బారులు తీరి నిలబడి చూస్తూ ఉన్న మనుష్యుల గుంపులు దుహకంతో అనుకునే మాటలు ఏడుపులు నేలకు నింగికి మధ్యభాగం అంతా నిండి విజృంభించాయి. వచనము ధృతరాష్ట్రుడు హస్తినగర ద్వారం దాటిపోతూ తన వెంట వస్తూ ఉన్న పోరులందరినీ అక్కడే ఆగిపొమ్మన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడితో అడవులకు పోవటానికి తిరుగులేని నిశ్చయం చేసుకొని అదే విన్నవించాడు. సంజయుడు అట్లాగే చేశాడు. కృపుడు యూత్సుడు కూడా తనతో అడవులకు వస్తామంటే ధృతరాష్ట్రుడు వారిని నివారించాడు. వాళ్లను ధర్మరాజు కప్పగించి నగరంలోనే ఉండుమన్నాడు. ద్రౌపది మొదలైన పాండురాజు కోడళ్లను కూడా తగుమాటలతో తిరిగి ఇండ్లకు వెళ్లండని చెప్పాడు.
వాళ్ళు ఆ ధృతరాష్ట్రుడికి గాంధారికి ప్రణామం చేసి కన్నీళ్లు ముఖమంతా నిండి ప్రవహిస్తుండగా ధృతరాష్ట్రుడికి వీడ్కోలు చెప్పారు. అయినా తమ అత్తగారు ధృతరాష్ట్రుడిని అనుసరించి వెళ్లుతూ ఉండడం చూచి తాము కూడా కుంతికి వెనకే ముందుకు వెళ్లసాగారు. అప్పుడు ధర్మరాజు కుంతితో ఇట్లా అన్నాడు. కందము, అమ్మా, ఈ ధృతరాష్ట్రుడు అడవికి వెళ్లుతున్నాడు. నేను ఇతడితో వెళ్లుతున్నాను. ఆయనకు సేవ చేసుకొంటూ అక్కడే ఉంటాను. నీవు నీ కోడళ్లను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళుము. చంపకమాల. ఆ మాటలు విని కుంతి ధర్మరాజుతో ఇట్లా అన్నది. నీవు తనతో కలిసి అడవులకు రావటానికి ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడా? కాబట్టి ఆ పని మానుకొమ్ము. నాకు గాంధారీదేవి అత్త, ధృతరాష్ట్ర మహారాజు మామ. వీరిని సగౌరవంగా సేవిస్తూ నేను అడవులకు పోతాను. తేటగీతి. నాయనా, వినుము. గాంధారీ ధృతరాష్ట్రులకు సేవ చేయటానికి నేను మాత్రమే సమర్థురాలిని. మీకు ఈ సేవలు చేయటం సాధ్యపడదు. గాంధారీ ధృతరాష్ట్రులు అడవికి పోగా ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పదు. వచనము అని కుంతీదేవి పలుకగా ధర్మరాజు అతడి తమ్ములు కలిసి తగిన మాటలతో ఆమెను ఆగిపొమ్మని వేడుకొనగా ఆమె ధర్మరాజుతో, కందము, పుత్రా, విచారించకుము. ఈ గాంధారీ ధృతరాష్ట్రుల విషయంలో నేను అపచారపు మాటలు అంటానా? ఏ విధంగానూ నేను ఆగను. వీళ్లమీద ప్రేమతో వీళ్లతో వెళ్లి వీళ్లను సేవించటమే వ్రతంగా పెట్టుకొన్నాను. వచనము అని చెప్పి కుంతి తన భుజం మీద ఉన్న గాంధారి చేతిని ముదువుగా తొలగించి ధర్మరాజును చూస్తూ ఇట్లా అన్నది. కందము, నేను ధృతరాష్ట్రుడితో అడవులకు వెళ్లవలసిందే. ఇంక నీవేమీ ఎదురు మాటాడకుము. సహదేవుడిని ఏమరుపాటు లేకుండా జాగ్రత్తగా చూచుకొమ్ము. కర్ణుడిని మనసులో స్మరిస్తూ ఉండుము. దేవుడి వంటి ఆ కర్ణుడు నాకు జన్మించిన సంగతి వంచనతో మరుగుపరచాను. కందము, ఆ కర్ణుడి జననాన్ని గురించి తెలియకుండా చేయటం పాపం. అందుకు నా మనసులో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. నిర్మల హృదయుడివైన ధర్మరాజా, ఆ పాపం కూడా తొలగిపోయేటట్లుగా నీవు గొప్ప గొప్ప వస్తువులు దానాలు చేయుము. ఆటవెలది. కులంలో శ్రేష్ఠుడివైన ధర్మరాజా, కర్ణుడావిధంగా మరణించటం తెలిసి కూడా నా మనసు నూరు ముక్కలేపోలేదు. చూడగా ఈ మనసును ఎంతో బలమైన రాతితో తయారుచేసి ఉంటారు. కందము, పౌరవ శ్రేష్ఠుడా, నీవు నీ తమ్ముళ్ళు మహాత్ముడైన ఆ కర్ణుడిని భక్తితో స్మరిస్తూ ఉండండి. ద్రౌపదిని సగౌరవంగా ఎప్పుడూ ఆదరించండి. కందము, రాజా, భీముడు, అర్జునుడు, నకులుడు ఏమి కావాలని మనసులో అనుకుంటున్నారో తెలుసుకొని ఆ వాటిని నెరవేర్చుము. రాజ్యపాలనలో ఎప్పుడూ ధర్మాన్ని ఉపేక్షించుకుము. వచనము అని చెప్పి కుంతి ఇక నా నిర్ణయం సడలేది కాదు. మీరు తిరిగి ఇండ్లకు వెళ్ళండి అన్నది. అప్పుడు ధర్మరాజు విచారంతో మాటాడకుండా ఊరుకున్నాడు. భీముడు మొదలైనవారు మనసులు కలతపడి కన్నీళ్లు ఒబికి జారుతుండగా తలలు వంచుకొని నిలుచున్నారు. ఈ విధంగా అక్కడ అంతా మనసులు జడత్వంతో బరువెక్కిపోయి ఉండగా ధృతరాష్ట్రుడు వాళ్లకు కొంచెం దూరంగా వెళ్లాడు. అప్పుడు ధర్మరాజు తల్లితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు కుంతిని వనంబునకు బోవలదని ప్రార్థించుట. సీసము. అమ్మా,
నీవు చేయదలుచుకున్న ఈ పని ఏమిటి? ఇట్లా అడవికి వెళ్ళుతానని మాటాడకుము. నేను నిన్ను అడవులకు పంపుతానా? లోగడ మమ్మల్ని ఆజ్ఞాపించి మా చేత పనులు చేయించిన విధంగానే ఇప్పుడు కూడా నీవు దగ్గరుండి ఎప్పటికప్పుడు సమయోచితంగా ఇట్లా చేయండి అని శాసించి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించే విధానం చెప్పి మమ్మల్ని నడిపించకపోతే మాకు ప్రమాదం సంభవించదా? పూర్వం నీవు కృష్ణుడు ఏ విధంగా వ్యవహారాలు నడిపించారో మరచిపోయావా? మమ్మల్ని ద్రౌపదిని కోడళ్లను దోహక ప్రవాహంలో ముంచి నీవు అడవులలో ఎట్లా ఉండగలవు? అని ధర్మరాజు అంటుంటే కుంతి ఏమీ సమాధానం చెప్పకుండానే నీళ్లు నిండిన కళ్లతో ముందుకు సాగిపోతున్నది. ఉత్పలమాల. అప్పుడు భీముడు కుంతితో ఇట్లా అన్నాడు. అమ్మా, నీవు ఇట్లా ధర్మరాజును విడిచి వెళ్లటానికి తగిన కారణం ఏమైనా ఉన్నదా? ధర్మరాజు నీవు చెప్పిన ప్రకారం కౌరవులతో యుద్ధం చేసి రాజులందరినీ సంహరించి ఆ రాజ్య సంపద నీకు ఇవ్వటం కొరకే అట్లా శ్రమించి రాజ్యం సంపాదించగా సుఖించవలసిన ఈ సమయంలో రాజ్యం విడిచి నీవు అరణ్యాలకు వెళ్లటం న్యాయమేనా? కందము. మంచితనానికి నిధి వంటి దానా? జనాలంతా పొగడే విధంగా ప్రతిరోజూ నీకు తోచిన దానాలు చేస్తూ నిన్ను ఆశ్రయించిన వారిని శోషిస్తూ చుట్టాలను సాకుతూ ఇక్కడే ఉండుము. కందము. నకుల సహదేవులు వనవాసంలో కష్టపడుతున్నారని ఆనాడు ఆ విధంగా కుమిలిపోయావు. రాజ్య సుఖాల కొరకు యుద్ధానికి పరాక్రమం ప్రదర్శించడానికి ప్రేరేపించావు. మరి ఈరోజు వీళ్లను ఈ విధంగా బాధలలో ముంచి నీవు అడవులకు వెళ్లటం తగునా? వచనము. పై విధంగా అన్నాడు భీముడు. అప్పుడు కందము. జనమేజయ మహారాజా, ద్రౌపది సుభద్ర మనసులో దోహకం ప్రవేశించి వ్యాపించగా ముఖాలు కన్నీళ్లలో మునిగిపోతూ ఉంటే వెక్కి వెక్కి ఏడ్చారు. పాండవులు కూడా ఏడ్వసాగారు. కందము. వారి సేవకులు కూడా దోహకంతో కన్నీరు కారుస్తూ పాండవుల వెంట ముందుకు వెళ్లారు. కొడుకులు తిరిగి వెళ్లకుండా తననే అనుసరిస్తున్నందుకు కుంతి దోహకపడుతూ. వచనము. ఖండితంగా కటువుగా మాటాడకపోతే ఇక వీళ్లు వెనుకకు పోరు అనుకొని కుంతి తన కన్నీరు తుడుచుకొని ఒక్కసారి పాండవులందరినీ చూచి వాళ్లు వింటూ ఉండగా వారి వెంట ఉన్న భృత్యులతో ఇట్లా అన్నది. సీసము. ఆ రోజు దుర్మార్గపు జూదంలో తమరు చిన్నబోవడము, ఆ సభలో దుష్కీర్తి కలిగించే పని, ద్రౌపది పరాభవం జరగటము, ఆ తరువాత అడవులలో అనేక విధాలుగా కష్టాల పాలు కావడము చూచి నేను ఓర్చుకొనలేకపోయాను. ఏం చేయాలి అని కర్తవ్యాన్ని గురించి అనేక విధాలుగా ఆలోచనలు చేశాను. కౌరవులతో సంధి చేసుకొని పాండవులంటే గిట్టని వాళ్లు అందరూ ఎగతాళి చేసే విధంగా తల ఒగ్గి కౌరవులతో కలిసి ఉండటం ఎందుకు అని కృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. పూజించదగిన ధర్మరాజు, 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడు, శత్రువులను నిర్మూలించటమే ప్రధానమైన పనిగా కలిగిన అర్జునుడు, పరాక్రమవంతులైన నకుల సహదేవులు వీళ్లందరూ ఎందుకు కొరగాని వారివలె దురవస్థల పాలు కావటాన్ని చూస్తూ ఉండడం నాకు తగునా? వచనము. అని చెప్పి కుంతి ధర్మరాజు ముఖం చూచి అతడికి ద్రౌపదిని చూపిస్తూ. సీసము. పరాక్రమవంతుడా, ధర్మరాజా, పూజించదగిన లక్షణము సౌకుమార్యము కలిగి ఉన్న ఈమె ద్రౌపది నీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ తీసుకొని వచ్చి సభలో 10 సమక్షంలో దుశ్శాసను విధంగా అవమానం చేస్తుంటే ఆ సభలో ఉన్న వృద్ధులంతా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే అటువంటి కష్టాలను చూస్తూ మీకు అప్పటికీ ఊరుకొనవలసి వచ్చింది. నాడు మీ తేజస్సు ఆ విధంగా బూడిదైపోతుంటే పాండురాజు వంశమే ఇక భూమి మీద చెప్పటానికి చూపటానికి లేకుండా నశించిపోవడమేనా?
అని ఏ విధంగా నైనా మీరు మళ్లీ ప్రసిద్ధులే పేరు పొందాలని అనుకొనటం వలన ఆలోచించి నేను కృష్ణుడితో ఆ రోజు ఆ విధంగా చెప్పాను. భీముడు దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఇంక నేను మాట్లాడేదేమున్నది? వచనము. కుంతి అన్న మాటలు విని ధర్మరాజు, భీముడు పొరపాటు మాట్లాడినందుకు సిగ్గుపడ్డారు. తాను అన్న మాటలకు భీముడు మనసులో బాధపడుతున్నాడేమో అనుకొని కుంతి భీముడిని చూపిస్తూ, ఉత్పలమాల కొడుకా, విను, నా మనసులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఊరికే భీముడితో నవ్వులాటగా అన్నాను. నీ సంపదలతో మనసు తృప్తి తీరా ఎన్నో గొప్ప గొప్ప దానాలు చేశాను. నీవు అశ్వమేధయాగం చేస్తుంటే కళ్ళారా చూచాను. ఇక నాకు కొరత ఏమున్నది? అడవులకు వెళ్లకుండా ఉండను. నా జీవితానికి ఏ కొరత లేదు. అడవులలో ఉండడానికే వెళ్ళుతాను. తేటగీతి కొడుకా, నేను రాజ్య సుఖాలను కోరను. నిండైన తపస్సుకు ఫలితం అయిన ఉత్తమ లోకాలను పొందటమే నా కోరిక. పుణ్యాత్ముడా ధర్మరాజా, తపస్సుతో సాధించుకొనవలసిన అటువంటి ఉత్తమగతిని సంపాదించుకొనటానికి ఈ ధృతరాష్ట్రుడి వంటి తోడు మళ్లీ ఇంకొకసారి నాకు లభిస్తుందా? కందము. నాయనా, ఇంకపై కాలమంతా గాంధారీ ధృతరాష్ట్రులకు సేవ చేస్తూ తపస్సుతో శరీరాన్ని కూసింపజేసుకుంటూ నియమంగా గడిపేస్తాను. వచనము. ఇక మీరు తిరిగి ఇళ్లకు వెళ్ళండి అన్నది కుంతి. కుంతి తమతో అరణ్యాలకు రావటానికి పూనుకొనటము, అందుకు ఆమె కొడుకులు అంగీకరించకుండా ఆమెను వారించటము తెలిసినవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఆ సమయంలో విదురుడిని, సంజయుడిని పిలిచి కుంతికి ధర్మరాజు ఏ విధంగా చేయుమంటే ఆ విధంగా చేయు మని కబురు పంపాడు. వాళ్ళిద్దరూ వచ్చి ధృతరాష్ట్రుడి సందేశాన్ని కుంతికి చెప్పారు. అయినా కుంతి పట్టు విడవకుండా విదుర సంజయుల మాటలకు అడ్డం వచ్చి గట్టి నిర్ణయంతో కొడుకులను, కోడళ్లను, మిగిలిన చుట్టాలను, భరతవంశ స్త్రీలను, సేవకులను అందరినీ ఒక్కసారి పరికించి చూచి ఎందుకిట్లా వెంట వస్తారు? ఇంకా ఆగండి, ఇళ్లకు వెళ్లి సుఖంగా ఉండండి అన్నది. అప్పుడు కందము. అప్పుడు పాండవులు వారి భార్యలు మొదలుగా అక్కడ ఉన్నవాళ్లంతా కుంతి నిశ్చయానికి మనసులు చెదరిపోవటంతో ఒక్కసారిగా ఏడ్చారు. ఆ ఏడుపు ధ్వనులు 4 దిక్కులా నిండిపోయాయి. అట్లా ఏడుస్తూ కుంతికి ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశారు. బాధ వలన శరీరం తూలిపోతుండగా అక్కడే నిలబడిపోయారు. వచనము. కుంతి నిశ్చయానికి విచారిస్తూ అందరూ ఆమెకు పాదాభివందనం చేసి ఆగిపోయారు. వారిలో పాండవులు మాత్రం కుంతీదేవికి వీడ్కోలు ఇచ్చి పంపటానికి మరికొంత ముందుకు వెళ్లారు. కుంతిని గాంధారీ ధృతరాష్ట్రులు ఉన్నచోటికి తీసుకొని పోయి వాళ్లతో, మీరు ఇద్దరూ అడవికి వెళ్లుతున్నారు. ఈ కుంతి కూడా మిమ్మల్ని అనుసరించి వస్తే ఆమె కూడా లేకుండా మేం కాలం గడిపేదెట్లాగని ఆమెను వెళ్లవద్దని మేము ఎంతగా ప్రార్థించినా వినటం లేదు. ఈ పతివ్రతకు మీరే మంచి మాటలు చెప్పుతూ ఆమె చేత సేవలు చేయించుకొనండి అని కుంతిని, గాంధారీ ధృతరాష్ట్రులకు అప్పగించారు. ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతికి ప్రదక్షిణం చేసి సాష్టాంగంగా ప్రణామం చేశారు. వాళ్లు కూడా పాండవులను దీవించి వీడ్కోలు చెప్పారు. అప్పుడు ధర్మరాజాదులు కన్నేళ్లతో తడిసిన ముఖాలతో వెనుకకు తిరిగి వచ్చి అక్కడే ఉన్న అంతఃపుర స్త్రీలను కలుపుకొని, తేటగీతి, కుంతి ప్రభృతులు వీడ్కోలివ్వగా వెనుకకు మళ్లిన పాండవులు అంతఃపుర స్త్రీలను కలుపుకొని దోహకంతో కుమిలిపోతూ మెల్లగా అతి కష్టం మీద హస్తి నగరానికి తిరిగి వచ్చారు. ఆ నగరం మొత్తం విచారం అంతా ఒక్కచోట పోగుగా కూడిందా అన్నట్లుగా చూడలేనట్లుగా ఉన్నది. గౌరవించే నడత కలిగిన ఓ జనమేజయ మహారాజా,
పాండవులు వారి కాంతలు తమ తమ ఇండ్లలో ప్రవేశించారు అని వైశంపాయనుడు జనమేజయుడితో అన్నాడు. వచనము: ఆ విధంగా నగరానికి తిరిగి వెళ్లిన ధర్మరాజు అతడి తమ్ముళ్ళు తమకు యోగ్యమైన నడవడికతో ఉన్నారు. ఇంక పాండవులు విడిచిన తర్వాత అక్కడ నిత్యము అగ్నికార్యానికి అవసరమైన ఋత్విక్కులను తీసుకొని గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు తనతో రాగా ధృతరాష్ట్రుడు నిశ్చింతగా అలుపు తెలియకుండా గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ నివాసానికి తగిన ఒకానొక స్థలంలో వచ్చిన బలగంతో ఆనాటికి బస ఏర్పాటు చేసుకున్నాడు. కందము: గంగానదీ తీరంలో బలగాన్ని విడిది చేసిన తరువాత ధృతరాష్ట్రుడు స్నానము మొదలైన శాస్త్ర విహిత కర్మలను ఆచరించి వేద పారగులైన బ్రాహ్మణులు తయారు చేయటం వలన గొప్ప కాంతితో ప్రకాశిస్తున్న పూజించదగిన అగ్నులకు అర్చనలు చేశాడు. తేటగీతి: ఆ అగ్నికి అర్చనలు చేసి విధిమంతంగా హోమం చేసి తనతో వచ్చిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి తాను భోంచేసి విదురుడు, సంజయుడు సిద్ధం చేసిన దర్భల పడక మీద విశ్రాంతిగా కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. వచనము: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ధృతరాష్ట్రుడు సతీయుప రాజర్షి యాశ్రమంబున వసించుట. ధృతరాష్ట్రుడు విశ్రమించిన శయ్యకు కొంచెం ఎడంగా ఏర్పరచిన పక్క మీద గాంధారి, దానికి దగ్గరలో శయ్యమీద కుంతి, అక్కడికి కొంచెం ప్రక్కగా విదురుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు తమకు కనబడే విధంగా వీలైన స్థలాలలో వారికి చుట్టూ ఋత్విక్కులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ విధంగా ఆ రోజు పగలు గడిచింది. సాయంకాలం కావటంతో అందరూ సంధ్యాది కృత్యాలు జరిపారు. ఆ రాత్రి భాగీరథీ తీరంలో అక్కడే గడిపారు. సూర్యోదయం కాగానే ఆ సమయంలో చేయవలసిన హోమాది విధులన్నీ పూర్తి చేశారు. తరువాత ధృతరాష్ట్రుడు తనతో అడవికి వచ్చినవారు తాను కలిపి గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకొని కురుక్షేత్రంలో ప్రవేశించి అక్కడ ఒక పవిత్రమైన ముని ఆశ్రమానికి దగ్గరలో చెట్టు నీడవలన చల్లగా ఉన్న ఇసుక దిబ్బమీద కూర్చున్నారు. కేకేవంశంలో శ్రేష్ఠుడు గొప్ప తపస్వి అయిన సతీపుడు అనే రాజర్షి ధృతరాష్ట్రుడు వనవాసార్థం గాంధారి ప్రభృతులతో వచ్చి తన ఆశ్రమానికి సమీపంలో ఉన్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. కందము: జనమేజయ మహారాజా. ఆ విధంగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చిన సతీపుడు ధృతరాష్ట్రుడిని ఇతరులను చూచి సగౌరవంగా తనతో ఆశ్రమానికి తీసుకుని వెళ్లి గొప్ప వినయంతో అర్ఘ్యం మొదలైన సత్కారాలు చేశాడు. ధృతరాష్ట్రుడు ఆ ఆశ్రమంలోనే ఉండాలని కోరుకున్నాడు. కందము: జనమేజయ మహారాజా. ధృతరాష్ట్రుడు సతీపుడి ఆశ్రమంలోనే నివసించాలని కోరగా అతడి అభిప్రాయం మంచిదే అని గ్రహించిన విదురుడు మొదలైనవారు అక్కడికి తగినంత దగ్గరలోనే ప్రక్కనే తగిన విధంగా పర్ణశాలలు త్వరగా నిర్మించారు. వచనము: ధృతరాష్ట్రుడు గాంధారి నారిచీరలు ముగచర్మాలు ధరించి ఉత్తమ నియమాలనుసరిస్తున్నారు. కుంతి, విదుర సంజయులతో కలిసి విదురాదులు నిర్మించిన పర్ణశాలలో ఉంటూ గాంధారి ధృతరాష్ట్రులు తపస్సు చేసుకుంటున్నారు. ఋత్విక్కులు తమ తమ పనులు చేస్తున్నారు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు అక్కడి మునులంతా ఆశ్చర్యపడే విధంగా తీవ్రమైన తపస్సు చేస్తూ శరీరంలో మాంసం లేకుండా పోవటంతో చర్మం ఎముకలకు అతుక్కుపోయేంతగా కృశించాడు. ఆ విధంగా కుసించిన శరీరం కూడా తనకు తేజస్సు కలిగిస్తుండగా ధృతరాష్ట్రుడు సతయుపుడి ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని వైశంపాయనుడు చెప్పగా విని జనమేజయుడు మునీంద్ర, ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏమైనాడు, ఏం చేశాడు, అతని వృత్తాంతం ఏమిటి నాకు తెలియజెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇట్లా అన్నాడు. తరువాత ఆశ్వాసంతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. ఆశ్వాసాంతము. శార్దూల విక్రీడితము.
కోరికలనే పాశాలను వదిలించుకొనడం ద్వారా విస్తరించిన భక్తుల హృదయాలలో నివసించేవాడా. భక్తుల కష్టాలు ఎంతటివైనా తొలగించే మహిమాన్వితమైన నామాలు పేర్లు గలవాడా. మేలైన చూపుల లీలలచేత పొందబడిన మేరలేని సంపదలతో శోభించే దేవలోకం కలవాడా. చక్రంతోనూ పరశువుతోనూ రాక్షసులను నరికినవాడా. ఆ జ్ఞానం అనే కాంతితో స్ఫురించే ఆకారం కలవాడా. జ్ఞానం చేత గోచరించేవాడా. శాంతి దాంతి కలిగిన వెంటనే ఆ భక్తులను నీ తేజస్వరూపంలోకి స్వీకరించేవాడా. ఓ హరిహరనాథ. కందము. జ్ఞానుల యొక్క హృదయాలే నివాసంగా కలిగిన పాదాలు కలవాడా. ఆశ్రయించిన వారిని రక్షించటమే వేడుక అయినవాడా. జ్ఞానులకు దగ్గరగాను అజ్ఞానులకు దూరంగానూ ఉండేవాడా. పట్టుపుట్టము ఏనుగుతోలు వస్త్రాలుగా ధరించినవాడా హరిహరనాథ. మాలిని. కొలదిలేని ఐశ్వర్యం కలవాడా. ఏకాగ్రత ఉన్న భక్త జనం చేత అనుసరించబడేవాడా. మాటలే వేదాలు అయినవాడా. స్వేచ్ఛగా నీవు చేసిన ధ్వనులే ఆయా లక్షణాలుగా ఏర్పడటం కలవాడా. ధ్యానశీలురైన వారికి తగిన ఫలితాన్ని అందజేసేవాడా. సమస్తమైన విద్యలను కలుగజేసేవాడా. విస్తృతమైన దయ కలిగిన కొసచూపులవాడా. ఈ సమస్తమైన సృష్టిని సంతోషపెట్టటంలో నైపుణ్యం కలవాడా. ఓ హరిహరనాథ. గద్యము. ఇది మహితాత్ముడు సంస్కృతాంధ్ర కవులకు మిత్రుడు కొమ్మనమాత్యుడి పుత్రుడు పండితులను ఆరాధించటం చేత ప్రకాశించేవాడు విద్వాంసులు తనను సేవించటం చేత విరాజిల్లేవాడు అయిన తిక్కన సోమయాజీ చేత రచించబడిన శ్రీ మహాభారతంలో ఆశ్రమవాస పర్వంలోని మొదటి ఆశ్వాసం. ఆశ్రమవాస పర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము